నంద్యాల జిల్లా సీతారామపురంలో పెద్ద సుబ్బారాయుడు హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకొస్తున్నాయి. రాత్రి 12:59 1:02 ఎస్పీకి మరోసారి ఫోన్ చేశారు వైఎస్ఆర్సీపీ నేత నారపురెడ్డి. గ్రామంలో పరిస్థితి తీవ్రంగా ఉందని ఎస్పీకి వివరించారు. సీతారామపురంలో తమను హత్య చేయడానికి టీడీపీ గూండాలు వస్తున్నారని పోలీసులను పంపాలని ఎస్పీని కోరారు నారపురెడ్డి. ఎస్పీ ఆదేశాలతో ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుళ్లు సీతారామపురం గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చిన తర్వాత గ్రామంలోకి జొరబడ్డారు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు. పోలీసులు ఉండగానే సుబ్బారాయుడు ఆయన ఇంటిపై మారణాయుధాలతో దాడి చేశారు టీడీపీ గూండాలు. ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ కానిస్టేబుల్ ఎదుటే వైఎస్ఆర్సీపీ నేత పెద్ద సుబ్బారాయుడిని కిరాతకంగా హత్య చేశారు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు. పెద్ద సుబ్బారాయుడిని కిరాతకంగా హత్య చేస్తున్నా అడ్డుకోకుండా పోలీసులు ఏం చేయలేకపోయారని గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. కేవలం 2 కానిస్టేబుళ్లు, ఒక ఎస్ఐ ఉండటంతో గూండాలను నిలువరించలేకపోయామని పోలీసులు చెబుతూ ఉన్నారు. అర్ధరాత్రి 1:30 నుంచి 3 గంటల వరకు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి విధ్వంసం సృష్టించినట్లుగా గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో వైఎస్ఆర్సీపీ నాయకుడు గింజపల్లి శ్రీనివాసరావుపై జరిగిన హత్యాయత్నంపై పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ నవాబుపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు. దీంతో గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. గుంటూరు జిల్లాలో నర్సుపై బ్లేడ్తో దాడి చేశాడో యువకుడు. పెళ్లి చేసుకోవాలని కొన్నాళ్లుగా నర్సు వెంటపడుతున్నాడు క్రాంతిమౌళి అనే యువకుడు. పెళ్లి నిరాకరించడంతో బ్లేడ్తో అటాక్ చేశాడు. తీవ్ర గాయాలతో బాధిత నర్సు ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. బాధిత నర్సు, నిందితుడు క్రాంతిమౌళిది ఇద్దరిది కృష్ణా జిల్లానే. విశాఖలో చిరు వ్యాపారులపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రతాపం చూపించారు. అధికారులను అడ్డం పెట్టుకుని బలవంతంగా దుకాణాలు తొలగించారు. మూర్తి యాదవ్ తీరుతో రోడ్డును పడ్డామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు విన్నవించినా పట్టించుకోలేదంటున్నారు వ్యాపారులు. సమాచారం లేకుండా దుకాణాలు తొలగించారని చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏపీలో ఇసుక లోడింగ్, తెలంగాణలో డంపింగ్. అవును, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోని టీడీపీ అక్రమ ఇసుక దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. రాత్రి సమయంలో లారీల్లో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తోంది టీడీపీ ముఠ. వారం క్రితం సాక్షి టీవీ చేపట్టిన స్ట్రింగ్ ఆపరేషన్లో ఇసుక దందా బయటపడినా టీడీపీ ముఠ ఇసుక రవాణా మాత్రం ఆపడం లేదు. తాజాగా కోదాడ మండలం చిమిర్యాల వద్ద తెలంగాణలోకి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను పోలీసులు పట్టుకున్నారు. అయితే 3 లారీలను పోలీసులు సీజ్ చేశారు. కేరళలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన తర్వాత సాయుధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్, ప్రభుత్వ యంత్రాంగంతో కూడిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. పలు గ్రామాల్లో వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురదలో కూరుకుపోయారు. విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ నేతలు తమ ఆస్తులను ధ్వంసం చేశారని నెల్లూరు జిల్లా నందిపాడుకు చెందిన వెంకటేశ్వర్లు తెలిపారు. కోర్టులో ఉన్న వివాదంలో జోక్యం చేసుకుని తమపై దాడి చేశారని చెప్పారు. ఎమ్మెల్యే సురేష్ అనుచరులమని చెప్పి ఇంటిని కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లిలో కూటమి నేతల అరాచకాలు కొనసాగుతూ ఉన్నాయి. టీడీపీ నేతల వేధింపులు తాళలేక గొల్లవిలి బాబురావు ఆత్మహత్య ఘటన మరొక ముందే మరో సంఘటన చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారన్న కక్షతో జేసీబీతో ఇళ్లు కూల్చివేశారు జనసేన నేతలు. వైఎస్ జగన్ హయాంలో ఇల్లు కేటాయింపు జరిగింది. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆదేశాలతో జనసేన నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న కోర్బాజు విశాఖ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపట్టు ఉండడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి రైల్వే, ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఏసీ బోగీల్లో ఈ మంటలు చెలరేగాయి. మంటల్లో పలు బోగీలు తగలబడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు స్టేషన్లో ఉన్న ప్రయాణికులను బయటకు పంపించారు. అగ్ని ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విశాఖ రైల్వే స్టేషన్లో ప్రమాదంతో ఒక్కసారిగా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఖాళీ అయిపోయాయి. 4వ ప్లాట్ఫామ్లో ప్రమాదం జరగగా నిత్యం జనంతో కిక్కిరిసిపోయి ఉండే ప్లాట్ఫామ్ ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయింది. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్ లో జరిగిన హ్యాండ్లూమ్ శారీ వాక్ లో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. తొలుత శారీ వాక్ ప్రారంభించిన మంత్రి అనిత అనంతరం వాక్ చేస్తూ సందడి చేశారు. చీరలోనే అమ్మతనం కనపడుతుందని, చేనేత కార్మికులకు అండగా నిలబడతామని తెలిపారు. ఏపీ నుంచి తెలంగాణకు అడ్డదారిలో ఇసుక తరలిస్తున్న 2 టిప్పర్లను ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీసులు సీజ్ చేశారు. కీసర నుంచి ఖమ్మం జిల్లా చెన్నూరుకు ఇసుకను అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. టిప్పర్లను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.
అంగన్వాడీ వర్కర్స్ పై టీడీపీ నేతలు వేధింపులు మంచిది కాదని యూనియన్ నాయకురాలు సుబ్బరామమ్మ అన్నారు. ఒంగోలులో అర్హురాలైన 5 వర్కర్లకు పదోన్నతి కల్పిస్తే వారిని ఆపడం సరైన పద్ధతి కాదన్నారు. చట్ట ప్రకారం కలెక్టర్ ఉత్తర్వులిస్తే వాటిని చించి వైట్ పేపర్పై సంతకాలు చేయించడం దౌర్జన్యానికి పరాకాష్టాన్ని విమర్శించారు. ఏపీ నుంచి తెలంగాణకు అడ్డదారులో ఇసుక తరలిస్తున్న 2 టిప్పర్లను ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీసులు సీజ్ చేశారు. కీసర నుంచి ఖమ్మం జిల్లా చెన్నూరుకు ఇసుకను అర్ధరాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తూ ఉన్నారన్న సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు. టిప్పర్లను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో కూటమి పాలనలో ఉద్యోగులపై వేధింపులు మొదలయ్యాయి. పెన్షన్ పంపిణీ చేయలేదంటూ సచివాలయ సిబ్బందికి ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే సమాధానం ఇవ్వకపోతే గనక కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అధికారుల చర్యలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో క్వారీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం 50 లక్షల పరిహారం అందించాలని సిపిఐ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. అక్రమ క్వారీల్లో తవ్వకాలు నివారించడంతో పాటు క్వారీల లీజులు హద్దులు ప్రకటించాలని కోరుతూ మంత్రి కొల్లు రవీంద్రకు సిపిఐ నేతలు వినతిపత్రం అందజేశారు. విజయనగరం జిల్లా సంతగవిటి మండలం గొల్లవలస పంచాయతీ పరిధిలో ఉన్న మద్దూరుపేట, శంకరపేట, అగ్రహార గ్రామాలను విష జ్వరాలు వణికిస్తూ ఉన్నాయి. ప్రతి ఇంట్లో కూడా 2-3 విష జ్వరాల బారిన పడి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 100 మంది వరకు జ్వరాలు బారిన పడి మంచం పట్టడంతో ఇరు గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా చేరుకున్న రేవంత్ రెడ్డికి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అమెరికా పర్యటన ముగిశాక దక్షిణ కొరియా టూర్కు వెళ్లనున్నారు సీఎం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. బాహుబలి మోటార్ల ట్రయల్ రన్ కోసం వచ్చిన మంత్రి తుమ్మల కొన్ని సాంకేతిక కారణాల వల్ల మోటార్ల ట్రయల్ రన్ చేయలేమని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో స్నేహితుల దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి పట్టణ మహిళా కౌన్సిలర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి పొన్నం ఎల్లమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామ పంచాయతీ భవనం ముందు గ్రామస్తులు నిరాహార దీక్ష చేపట్టారు. రాత్రి వేళల్లో లైట్లు లేక చీకట్లో పాము కాట్ల గురైనట్లుగా స్థానికులు తెలిపారు. అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని నిరాహార దీక్షకు దిగారు. సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య ప్రేమ వ్యవహారంలో వివాదం కొనసాగుతోంది. రాజ్ తరుణ్ కు వత్తాసుగా రేడియో జాకీ శేఖర్ బాషా తనపై నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా తనపై దాడి చేశాడని ఫిర్యాదు చేసింది వనిత. అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది లావణ్య. శేఖర్ బాషాతో తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు తెలిపింది లావణ్య. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించారు అర్చకులు. ఆషాఢ మాసం చివరి 5వ ఆదివారం అమావాస్య పురస్కరించుకుని 1,00,000 పుష్పార్చన వైభవంగా జరిగింది గుళ్ళో. అయితే అమృత అభిషేకాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతూ ఉంది. దీంతో స్పిల్వే 10 గేట్లను 20 మీటర్ల మేర ఎత్తి నీటిని నాగార్జున సాగర్కు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 200 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయానికి 4.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా సుమారు 5,25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా మారాయి. ఇప్పటికే జూరాల అలాగే శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తి స్థాయి మట్టానికి చేరగా నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు చేరుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు 2,90,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 1,02,000 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు వైపుకు విడుదల చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 4,60,000 క్యూసెక్కులు ఉండగా గంటకు నీటి మట్టం పెరుగుతూనే ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ఇప్పటికే జలాశయంలో నీటి నిల్వ 260 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా నిబంధనల ప్రకారం 585 అడుగులకు చేరుకుంటే గేట్లు ఓపెన్ చేయాలి. అయితే ఇప్పటికే 571 అడుగుల వరకు నీరు చేరడంతో రేపు ఉదయం సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్ జలకలను సంతరించుకుంది. మూసీ జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 3.65 టీఎంసీలు ఉంది.
పూర్తి నీటి మట్టం 645 అడుగులు కాగా ఇప్పుడు 642 అడుగులకు చేరింది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 56 క్యూసెక్కులుండగా సుమారు 594 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలైంది. నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని పులిచింతలకు విడుదల చేస్తుండటంతో సుమారు 27,700 క్యూసెక్కుల మేర జలాశయానికి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా భారీ వరద ప్రవాహంతో వేగంగా నిండుతోంది. పులిచింతల పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 125 అడుగులుగా ఉంది. హైదరాబాద్ పెద్ద గోల్కొండ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. పెద్ద అంబర్పేట వైపు నుంచి గచ్చిపల్లి వైపు వెళ్తున్న కంటైనర్లో సుమారు 800 కిలోల గంజాయిని బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ఒడిశా నుంచి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. పోలీసులు కంటైనర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 7గురిని నిందితులుగా గుర్తించినట్లుగా, అందులో 5గురిని ప్రస్తుతం అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. కంటైనర్లో గంజాయిని తరలించిన ఘటన ఇది మొదటిసారి అని చెప్పారు. అనంతపురం నగరంలోని కమ్మభవన్ పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎం మిషన్లో నగదు చోరీ జరిగింది. గ్యాస్ కటర్ ద్వారా ఏటీఎం మిషన్ ని పగలగొట్టిన దుండగులు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే 30 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లుగా సమాచారం. 4వ పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం భాస్కర్ థియేటర్ సెంటర్లో ఉన్న హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో ప్రభుత్వం మద్యం దుకాణం అగ్నికి ఆహుతైంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా గూండ్రాంపల్లి శివారులో హెచ్పీ పెట్రోల్ బంక్ లో అర్ధరాత్రి 2 యువకులు చోరీకి పాల్పడ్డారు. బైక్ పై వచ్చిన యువకులు బంక్ లోని కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడ నిద్రిస్తున్న బంక్ లో పనిచేసే వ్యక్తి జేబులోని 45,000కు పైగా నగదు, సెల్ ఫోన్ ను ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన బంక్ సిబ్బంది ఆ యువకులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకుని పారిపోయారు. హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిన్న కిడ్నాప్ అయిన బాలిక ప్రగతి ఆచూకీ లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇనుమూల్ నర్వా గ్రామంలో కిడ్నాపర్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చిన్నారిని అబిడ్స్ కు తీసుకొచ్చారు. అబిడ్స్ లో ఆడుకుంటున్న చిన్నారిని ఆటోలో ఎక్కించుకుని కిడ్నాప్ చేశాడు నిందితుడు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. సిటీ అంతా హై అలర్ట్ ప్రకటించారు. గల్లీలో గస్తీ నిర్వహించి కిడ్నాపర్ ఆచూకీ రాబట్టారు. బాలిక సురక్షితంగా ఉందని పోలీసులు తెలిపారు. బాలికను, నిందితుడిని పోలీసులు అబిడ్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కార్పంపుల గ్రామంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో బిజినెస్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న దేవేందర్ చేతివాటం చూపించారు. ఆన్లైన్ గేమ్ కు బానిసైన దేవేందర్ బ్యాంకు ఖాతాదారుల సొమ్ము 20 లక్షల వరకు సొంత ఖర్చులకు వాడుకున్నాడు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు బాధితులు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం పూణేలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మోరియా గోసాని గణపతి ఆలయంలోకి వరద నీరు వచ్చి చేరింది. పావ్నా నది వరద ఉధృతితో కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కార్గిల్లోని కొండ చర్యలు విరిగిపడడంతో రోడ్లు బ్లాక్ అయ్యాయి. దీంతో అధికారులు రోడ్లపై ఉన్న మట్టిని జేసీబీలతో తొలగిస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లా అమ్లిపాద్లో ఉన్న బ్రిడ్జ్ నిర్మాణం జరగకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే భారీ వర్షాలతో వరద ఉధృతి పెరగడంతో వాగు దాటడానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీ వర్షాలతో నదులు, వాగులు పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఖానా దామోదర్ నదికి వరద పోటెత్తడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదీ పరివాహిక ప్రాంతాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నది దాటాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్తున్నారు బాధితులు. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు, వరదలు పోటెత్తాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికీ రంగంలోకి దిగిన ఆర్మీ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాంపూర్లోని ప్రజలను క్యాంప్లోకి చేర్చింది సైన్యం. మధ్యప్రదేశ్ భారీ వర్షాలతో నదులు, చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. గోపాడ్ రివర్, సోనే రివర్లకు వరద పోతెట్టడంతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా వరదలు వస్తున్నాయి.